నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఎస్ఈ సిడిపి నిధులతో కలవచర్లలో చేపట్టనున్న నూతన పారిశ్రామిక వాడ శంకుస్థాపన. మొత్తం 369 యూనిట్స్ 20.64 కోట్ల రూపాయల నిధులతో అంచనా విలువ క్లస్టర్ ఏర్పాటు. కలెక్టర్ మాధవీలత, ఎమ్మెల్యే జకంపూడి రాజా. టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగనన్న అండ, నవరత్నాల అండదండ, సంక్షేమమే ప్రజాక్షేమం. 32వ డివిజన్లో జోరుగా గడప గడపకు మన ప్రభుత్వం. వాస్తవ ఘటనలతో ఉక్కు సత్యాగ్రహం. డిసెంబర్ 2వ వారంలో విడుదల. దర్శకుడు సత్యారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత పేర్కొన్నారు. తాడేపల్లి నుంచి ఎంఎస్ఈ సిడిపి నిధులతో అంచనా విలువ గల 20.64 కోట్లతో కల్వచర్లలో చేపట్టనున్న నూతన పారిశ్రామిక వాడకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ ద్వారా శంకుస్థాపన చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, శాసనసభ్యులు జకంపూడి రాజా, తలారి వెంకట్రావు, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికను పగడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి క్లస్టర్ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆ మేరకు తూర్పుగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం 2065 లక్షల రూపాయలతో అంచనాతో మంజూరు చేయబడిన ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్ట్ కల్వచర్లలో ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను సంబంధిత అంచనా వ్యయంతో ప్రధాన కార్యాలయానికి సమర్పించడం జరిగిందన్నారు. ఎంఎస్ఈ సిడిపి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ 1050 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఏసీ గ్రాంట్ 1015 లక్షల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించడం జరిగిందన్నారు. అంతర్గత రహదారులు, మురుగునీరు పారుదల వ్యవస్థ, ముందస్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలియజేశారు. రాజానగరం శాసనసభ్యులు జకంపూడి రాజా మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో గడిచిన 4.5 సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలన దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసనసభ్యులు జకంపూడి రాజా, తలారి వెంకట్రావు, సహాయ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎంపీపీ ఎం వీర్రాజు, జిల్లా పరిశ్రమల అధికారి బి వెంకటేశ్వరరావు, ఏపీఐఏసీ డిప్యూటీ జోనల్ మేనేజర్లు డివిఎస్ఎన్ జ్యోత్స్నాదేవి, బి రాధామణి, స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్కన సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలనతో పాటుగా ప్రధానంగా ఏదైతే యువతకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలనేటువంటి లక్ష్యంతో అనేక రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఏ రాష్ట్రమైనా కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా పారిశ్రామిక ప్రగతి అనేటువంటిది చాలా అవసరం. అందుగురించే అన్ని రకాలుగాను ఇండస్ట్రియల్ ఎవరైతే యజమానులు ఉన్నారో, లేకపోతే వాటికి సంబంధించి పెట్టాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఇవాళ అనేక రకాల చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగానే ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కలవచర్ల గ్రామంలో సుమారుగా 104 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఎస్టాబ్లిష్ చేసేదానికి నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేసి ఇవాళ దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు వర్చువల్గా నిర్వహించడం జరుగుతోంది. డెఫినెట్గా దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది యువకులకి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కలిగించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ మధ్యకాలంలోనే మా నియోజకవర్గంలోనే కోరుకొండ మండలంలో రాజవరం గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు వర్చువల్గా గ్రౌండ్ బ్రేకింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి ద్వారా డెఫినెట్గా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఊరటని కలిగించేటటువంటి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. బుధవారం ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా లోకేష్ను డ్వాక్రా మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. లోకేష్ స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డికి మోసం చేయడం, దోచుకోవడం తప్ప ఏమీ తెలియదని విమర్శించారు. మహిళలు దాచుకున్న 2,500 కోట్ల రూపాయలు దోచుకున్న గజ దొంగ జగన్ అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళలకు అభయహస్తం పథకం ద్వారా ఆర్థిక చేయూతనిచ్చామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని అన్నారు. పాడైపోయిన రోడ్లను బాగు చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు. రాష్ట్ర యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. మహిళలు, యువత రక్షణకు కల్పించే చర్యలను విస్తృతంగా చేపడతామని లోకేష్ వెల్లడించారు. బాంబులకే భయపడిన వాళ్ళం కోర్టులు, కేసులకు భయపడతామని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ చేతులు కలపకుండా కొన్ని శక్తులు విశ్వ ప్రయత్నం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 27 దళిత సంక్షేమ పథకాలను మళ్లీ తీసుకువస్తామని వెల్లడించారు. జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చి ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాధుర్, ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణలతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ముమ్మడివరం మాస్ జాతర అదిరిపోయింది. లోక్సభ స్పీకర్ గా బాలయోగి గారి రాజకీయ ప్రస్థానం కూడా ముమ్మడివరం నుంచే ప్రారంభమైంది. బాలయోగేశ్వర స్వామి దేవాలయం ఉన్న పుణ్యభూమి ముమ్మడివరం. ఇంత పుణ్యభూమిపై నేను పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఉభయ గోదావరి జిల్లాలో జన ప్రభంజనం చూశాను. నాకు ఒక విషయం అర్థమైంది. 3 నెలల్లో వైకాపా ఫ్యాన్ మాడి మస్ అయిపోతాం ఖాయం. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్. ఒక మాటలో చెప్పాలంటే భస్మాసురుడు. నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఎలా అరెస్ట్ చేసామో చూసాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన అవినీతి మరక రాసేదానికి ప్రయత్నించి అక్రమంగా 53 రోజులు రాజమండ్రి జైల్లో పెట్టాడు ఈ సైకో జగన్. కానీ అది ఆయన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. ఎందుకో నేను చెప్పాలి. అరెస్ట్ చేసిన తర్వాత ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు గారి విలువేంటో అర్థమైంది. అంతేకాదు ఈ తరం యువతకి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో అర్థమైంది. పాదయాత్రలో ప్రజల బాధలు అధ్యయనం చేసి ప్రజల క్షేమం కోసం సంక్షేమం అమలు చేసిన మనసున్న మారాసుగా జగనన్న పేరు తెచ్చుకున్నారని, అటువంటి జగనన్నను మరోసారి ప్రజలు ఆశీస్సులు అందించాలని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 32వ డివిజన్లో డివిజన్ ఇన్ఛార్జ్ ముప్పన శ్రీను ఆధ్వర్యంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జోరుగా సాగింది. ముఖ్య అతిథిగా హాజరైన కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల క్షేమాన్ని శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసి నవరత్నాలతో ప్రజలకు అండదండనిచ్చిన జగనన్న ఈ 4 ఏళ్లలో ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించారని అన్నారు. ప్రజల కనీస అవసరాలకు పెద్దపీట వేశారని అన్నారు. పేదింటి పిల్లలకు పెద్ద చదువులు, ఇంగ్లీష్ చదువులతో విదేశీ విద్యకు రాచబాట వేశారని అన్నారు. ప్రజల్లో ఆయన పాలన పట్ల సంపూర్ణ సంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. ఇంటింటికి వెళ్లి ఆయన పథకాల పట్ల ఆరా తీస్తూ ప్రజలు పథకాల పట్ల ఏ విధమైన స్పందన కనబరుస్తున్నారనేది తెలుసుకున్నారు. అదే దశలో సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని జగనన్న మీ వద్దకు పంపించారంటూ స్థానికులను పలకరించారు. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని మమ్మల్ని అందరినీ మీ వద్దకు పంపించారని అన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ ముప్పన శ్రీను నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, ఎండి అబ్దుల్లా, ఆసపు సురేష్, నాగలక్ష్మి, కాలేపు ప్రసాద్,
కనకదుర్గ, బొమ్మాదేవి వెంకన్న, తగరం సురేష్, వంకాయల సత్యబాబు, సుంకర అంజుబాబు, పాలూరి శ్రీనివాస్, రఘుపతుని సాయిబాబా, వెంపల చెట్టి, మార్గాని బుజ్జి, వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సాధన కోసం ఆనాడు జరిగిన పోరాటం, దాని పరిరక్షణ కోసం ఇప్పుడు జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో రూపొందించిన ఉక్కు సత్యాగ్రహం సినిమా డిసెంబర్ 2వ వారంలో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు సత్యారెడ్డి చెప్పారు. ప్రైవేటీకరణను ఆపాలని, విశాఖ ఉక్కును పరిరక్షించాలని ఈ చిత్రం ద్వారా చాటి చెబుతున్నట్లు ఆయన తెలిపారు. సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ, తెలుగు సేన బ్యానర్పై నిర్మించిన ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు, సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించడంతో పాటు 4 పాటలు రాశారని సత్యారెడ్డి చెబుతూ వాటిని ఆలపించారు. గాజువాక పల్సర్ బైక్ ఝాన్సీ హీరోయిన్గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వైజాగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మేఘన, స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నాయకులు అయోధ్యరాం, ఆదినారాయణ, వెంకట్రావు, ప్రసన్న కుమార్, కేఎస్ఎన్ రావు, మీరా, పల్నాడు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హనుమయ్య, అప్పికొండ అప్పారావు, బాబన్న తదితరులు కీలక పాత్రలు పోషించారని తెలిపారు. కార్మికులు, భూసేకరణకు స్థలం ఇచ్చిన వారి పిల్లలు నటించారని ఆయన తెలిపారు. గతంలో సర్దార్ చిన్నపరెడ్డి, అయ్యప్ప దీక్ష వంటి 52 చిత్రాలు నిర్మించిన తాను 53వ చిత్రంగా ఉక్కు సత్యాగ్రహం నిర్మించినట్లు సత్యారెడ్డి చెప్పారు. దండయాత్రను దండయాత్రగా మలిచి మహాత్మా గాంధీ శాంతియుతంగా నడిపిన ఉప్పు సత్యాగ్రహం స్ఫూర్తితో ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి దగ్గరగా యువతరానికి ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని, గద్దర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ అద్భుతమైన పాటలు రాశారని సత్యారెడ్డి వివరించారు. తెలుగువారి చరిత్ర, పోరాటాలను చిత్రాల రూపంలో ఇందులో చూపిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే అలనాటి నినాదాన్ని, తెలుగువారి పోరాట పటిమను ఈ సినిమా ద్వారా మరోసారి గుర్తు చేస్తున్నామని అన్నారు. గద్దర్కి విశాఖ ఉక్కు సాధన కోసం అసువులు బాసిన 32 మందికి ఈ చిత్రం అంకితం ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. 2-3 ఏళ్లుగా ఎన్నో అవరోధాలను, కష్టాలను ఎదుర్కొని ఈ చిత్రాన్ని కొలిక్కి తెచ్చామని అన్నారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా డిసెంబర్ 2వ వారంలో 300 థియేటర్లలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇలాంటి చిత్రాలను ఆదరించాలని ఆయన కోరారు. ఆదరిస్తే ఇలాంటి చిత్రాలు మరిన్ని రావడానికి వీలవుతుందని సత్యారెడ్డి చెప్పారు. కో డైరెక్టర్ రంగనాథ్, సహనిర్మాత చక్రయ్య సమావేశంలో పాల్గొన్నారు. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కలిపి ఉద్యమాలు చేస్తే తెలంగాణలోని జగిత్యాలకు చెందిన సాయిరెడ్డి లాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ సైతం రోడ్డు మీదకి వచ్చి పోలీసు కాల్పులకు గురై చనిపోతే, ఉస్మానియా యూనివర్సిటీ నిరవధికంగా బంద్ జరిగితే, హైదరాబాద్ పట్టణం స్తంభించిపోతే, రాజమండ్రి, గుడివాడ, విజయవాడ, విశాఖపట్నం అన్ని తిరుపతి పట్టణాల్లో సహా నిరవధిక కర్ఫ్యూ బంద్ వాతావరణం సృష్టిస్తే, ప్రత్యేకమైన విమానాల్లో సైన్యం దిగి ఒకే రోజు విశాఖపట్నం పాత పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన చేస్తున్నటువంటి 9 మందిని, మిగతా రాష్ట్రంలోని మొత్తం కలిపి 32 మందిని ఒకే రోజు స్వతంత్ర పోరాటంలో కూడా ఎప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంతమందిని కాల్చి చంపిన విధంగా 32 మందిని కాల్చి చంపితే ఏర్పడ్డ స్టీల్ ప్లాంట్ ఆ కాల్పులకి, తెలుగువారి తెగింపుకి భయపడి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి భయపడి ఆనాటి కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను గాజువాకలోని గోర్బందపాలెంలో ప్రారంభిస్తే, ఆనాడు భీమునిపట్నం పెద్ద సిటీ, ఆసియాఖండంలోనే పెద్ద పట్టణం, చిన్న పల్లెటూరైన గాజువాకలో స్థాపించి ఆసియాఖండంలోనే ఇలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంటే, వేలాది మందికి ఉద్యోగాలు వస్తే, వేలాది ఎకరాలు రైతులు దానం చేసి ఈ రోజుకి లబ్ధి పొందకుండా ఇబ్బంది పడుతుంటే, ఆ 32 మంది త్యాగమూర్తుల అమరజీవుల రక్తం తడి ఆరకముందే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వాలు ముందుకు వస్తుంటే,
భారతదేశంలోనే గుజరాత్, ఉత్తరప్రదేశ్ కంటే బలంగా మన రాష్ట్రంలో బీజేపీ ఉందని చెప్పవచ్చు. పాలకపక్షమైన అధికార పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుంది, అడగటానికి ఎదుగాడుతుంది. ప్రతిపక్షాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకో మెతక వైఖరితో ఉన్నారనిపిస్తుంది. గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం వెనుక ఉన్న చందా సత్రం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మండపం వద్ద శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు డిసెంబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు మసునూరి అయ్యప్ప, డాక్టర్ మల్లాది వెంకటరమణమూర్తి తెలిపారు. 9వ తేదీన యాగ సంకల్పం, గణపతి పూజ, ఋత్విక్ వరుణ, పుణ్యహవాచనం, దీక్షాధారణ, అగ్నిమదనం, పంచగ వ్యాప్రాసనం, మండపారాధన ఉంటాయని అన్నారు. 10న 108 మాతృమూర్తులతో మాతృ పూజోత్సవం, 11న సాయంత్రం 6 గంటలకు పార్వతీ పరమేశ్వరుల సామూహిక శాంతి కళ్యాణం, జ్యోతిర్లింగార్చన, 12, 13 తేదీల్లో బుర్రా భాస్కర శర్మతో శివమహిమ ప్రవచనం, 14న అయ్యగారి సత్యప్రసాద్ శిష్య బృందంచే సంగీత విభావరి ఉంటాయని అన్నారు. అలాగే 16న స్త్రీకంఠ గాయకులు డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యంతో భక్తి గానలహరి, 17న పూర్ణాహుతి, అవబృంద స్నానం, అమ్మవారిని అయ్యవార్ల ఊరేగింపు, 18వ తేదీ సాయంత్రం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేష సామూహిక శాంతి కళ్యాణం, లక్ష పుష్పార్చన, విశేష అన్న సమారాధన ఉంటాయని వివరించారు. లోక కళ్యాణార్థం 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మశ్రీ వేదుల వెంకటరమణమూర్తి శర్మ, కడియాల వెంకటకృష్ణ సోమయాజి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సేవా సమితి పర్యవేక్షణలో 40 మంది వేద పండితులతో మహాయజ్ఞం సామూహికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ 10 రోజుల పాటు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, చండీ పారాయణ, గణపతి అనుష్ఠానం, లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్య జపాలు, సూర్య నమస్కారాలు, నాగ ప్రతిష్టలు ఉంటాయని అన్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు లక్ష్మీ గణపతి, చండీ హోమం, సుబ్రహ్మణ్య శౌర్య, రుద్ర మహామృత్యుంజయ, పురుష సూక్త హోమాలు ఉంటాయని వివరించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, రాత్రి 7 గంటలకు నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి ఆశీర్వచనం, తీర్థ అన్న ప్రసాద వితరణ ఉంటాయని వివరించారు. ఈ మహోత్సవాల కోసం ఇటీవల కుంభకోణం నుంచి పంచలోహాల విగ్రహాలు తీసుకువచ్చినట్టు తెలిపారు. దండు సూర్యప్రతాప్, వెంట్రప్రగడ ఆదినారాయణమూర్తి, బేతిరెడ్డి ఆదిత్య, చెరువు సుబ్రహ్మణ్యం, పినిశెట్టి వెంకటేష్, ఉమాశంకర్, అనిల్, బోయపాటి బాలు, బందర వెంకటరత్నం, మన్నర్ సర్జికల్స్ మురళి, ఎడ్ల క్రాంతి కుమార్, నేతి ఉమామహేష్ శర్మ, మల్లిక, అరుణ, కామేశ్వరి, లత, సంతోషి, సంగీత, తారాశ్రీ, వైష్ణవి ఈ మహోత్సవాలకు కమిటీ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. మన రాజమహేంద్రవరంలో లోక కళ్యాణార్థం రాజమండ్రి చందసత్రంలో 9వ తారీఖు నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ యాగం యొక్క పేరు సహస్ర చండీ సహిత సుబ్రహ్మణ్యేశ్వర శ్రీరుద్ర పంచాయత మహాయజ్ఞం అని 44 మంది వేద పండితులతో రోజుకి 500 మందికి నిత్యాన్నదానంతో 10 రోజులు కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఒక్క 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామివారి ప్రసాదం తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జరిగిన యాగాలకు కానీ ఇప్పుడు జరగబోయే యాగానికి కానీ మేము మన గత నెలలో కుంభకోణం వెళ్ళి ఈ పంచలోహ విగ్రహాలు చేయించుకొచ్చాము, స్వామివారి విగ్రహాలు. ఇవి కార్యక్రమాలన్నింటినీ కూడా మన దేశ విదేశాల్లో ఉన్న మిత్రులు చాలామంది మేము ఎవరో తెలియపోయిన హిందూ ధర్మం మీద నమ్మకం ఉంచి ఈ కార్యక్రమానికి చాలామంది సహకరించారు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చాలామంది సహకరించారు. ఇంకా సహకరించి ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కాలంలో మనం ఎంతో చూస్తుంటాం. ప్రతి మనిషికి ఎన్నో రకాలైన మానసిక శారీరక ఇబ్బందులతో ఉన్నాం. కలికాలం అంటేనే కష్టాల కాలం. ఈ కలికాలంలో మనకు చెప్పండి, ఉపనిషత్తులు చెప్పనండి, వేదాల్లో చెప్పనండి, మనం ఇలాంటి కష్టాల నుంచి బయట రావాలంటే ఏదో ఒక యాగంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పబడింది. కానీ ఇప్పుడు ఈ కాలంలో యాగాలు జరగడం చాలా తక్కువ. ఎక్కడో కానీ మనం వింటాం తప్ప, తెలంగాణలో ఆయన చేసేది ఏం చేసి చెప్పుకోవడం తప్ప మన రాజమండ్రిలో యాగాలు చేయడం తక్కువ. కానీ అలాంటి యాగాలు మొదలుపెట్టి 4వ యాగం చేసేది, 5వ యాగంలో అడుగుపెట్టిన ఈ సంస్థ ఈరోజు చేస్తే ఈ యొక్క సుబ్రహ్మణ్య యాగంలోకి పార్టిసిపేట్ చేస్తే మానసిక శారీరక సంబంధమైన ఎన్నో బాధల నుంచి మనం ఉపశమనం పొందొచ్చు. అలాగే సైకలాజికల్గా తీసుకుంటే ఒక రకమైన ప్రశాంతత ఉంటుంది.
లేదు మనం ఒక మతపరంగా తీసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి వలన ఈతి బాధలు తగ్గుతాయి, కష్టాలు తగ్గుతాయి, దాంపత్య జీవితం బాగుంటుంది, ధనం వస్తుంది, ఆయురారోగ్యాలు బాగుంటాయి అని చెప్పబడుతున్నాయి. సో పరమేశ్వరుడు కార్తీక మాసం, ఇది పవిత్రమైన కార్తీక మాసం, పౌర్ణమి రోజులు ఇలాంటి టైంలో ఒక సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, పార్వతి, వినాయకుడు వీళ్ళందరినీ మనం యజ్ఞం చేసుకోవాలంటే ఒక విధంగా మన ఇళ్లలో చేసుకోవచ్చు. చేసుకుంటే ఒక్క యజ్ఞం చేయాలంటే దాదాపు 1,00,000 రూపాయల వరకు అవుతుంది. భోజనాలు పెట్టడం, వచ్చేవాళ్ళు ఎంతో సహకరిస్తే అవుతుంది. అలానే అతి తక్కువలో ఏమీ లేకుండా సింపుల్గా జరిగే ఈ యాగంలో మీరందరూ పార్టిసిపేట్ చేసి మీరందరూ చరితార్థులు అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న పాల్ చౌక్లో ఉన్న దుకాణ యజమానులు ఆందోళన నిర్వహించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఉన్న పాల్ చౌక్లో ఉన్న దుకాణ యజమానులు ఆందోళన నిర్వహించారు. ఆందోళన నిర్వహిస్తున్న వ్యాపారస్తులు మీడియాతో మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం పాకల్లో దుకాణాలు నిర్వహించుకునేవారమని, అప్పటి మున్సిపల్ అధికారులు పక్కా దుకాణాలు నిర్మించి తమకు అద్దెకు ఇచ్చారని, ప్రస్తుతం 2,000 రూపాయలు అద్దె చెల్లిస్తున్నామని అన్నారు. ఈ దుకాణాలన్నీ బడుగు బలహీన వర్గాలకు చెందినవారు తమ కుటుంబ పోషణకు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. నెల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చి 2024 సంవత్సరం జూన్ నెలలోపు ఖాళీ చేయాలని చెప్పారని అన్నారు. ఆకస్మికంగా మున్సిపల్ అధికారులు వచ్చి షాపులకు తాళాలు వేశారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, రాము, రాఘవ, లక్ష్మి, ముసలయ్య, త్రినాథ్, శీలం శ్రీను, గురుమూర్తి, సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ షాపులు మాకే ఇవ్వాలి, ఆ షాపులు మాకే రెన్యువల్ చేయాలి, ఆ షాపులు మాకే ఇవ్వాలి, కమిషనర్ గారు మా షాపులు మాకే ఇవ్వాలి. ఆక్షన్లు వేయకూడదు ఈ షాపులు. చెప్పండి, మా జీవనోపాధి చెప్పండి. ఆ తండ్రులు మా తాతలు ఎక్కడే ఉన్నారు, ఈ షాపులు మావే. మేము ఇక్కడ అక్కడ ఏర్పి కుండి ఉండేదండి. ఏర్పి కుండి తర్వాత లారీ స్టాండ్ పెట్టారండి. లారీ స్టాండ్ కాంచి మేము చిన్న చిన్న పాకలు వేసుకుని అట్లని సైకిల్ షాపులు ఇవన్నీ చేసి బతికివ్వాలండి. ఏదో మున్సిపాలిటీ వికాసరాజు గారు వచ్చి ఇవన్నీ తీయించి పెట్టి షాపులు కట్టించి మాకు ఇప్పించారండి. 3,500 అద్దెకి ఈవేళ 2,000 రూపాయలు అయిందండి. అయినా మేము బాధపడలేదండి. అద్దెలు పాయకుండా దౌత్యంగా వసూలు చేసి దౌత్యంగా హింసించి మళ్ళా యాడ్ ట్యాక్సీలని డిఎస్టీలు అన్నీ కలిపి ఈవేళ 2,200 వరకు కడుతున్నామండి. నోటీస్ ఇవ్వకుండాను ఒక నోటీస్ ఇచ్చి కొట్లో సామాను బయట ఎట్టేసి విపరీతంగా ఈ వేళ ఇప్పుడు ఉన్న పలంగా వెళ్ళిపోమండి. మా బతుకులు ఏమైపోతాయండి, మా పిల్లలు ఏమైపోవాలండి ఈవేళ. మాకు చూస్తే ఒక కాళ్ళు లాగేస్తుందండి. బతుకు దగ్గర టీనీలు అమ్ముకునేదో పిల్లల్ని పెంచుకుంటున్నానండి. ఇంకా అది నెలకి 2,000 రూపాయలు అద్దె కట్టాలండి. కరెంటు ఏ నెలగా నెల 500 పెరుగుతుందండి. ఎలా బతకాలని అయినా మేము సహించుకుంటూ వస్తూ మున్సిపాలిటీ కార్పొరేషన్ చేసి దేనికంటే దానికి నేను కొట్టి మా అందరం ఈ 24 షాపుల వాళ్ళు కూడా మాట మీద ఉండి లేకపోయినా కట్టయ్యా అని చెప్పించి మరీ కట్టించేవాడిని అద్దెలు అందరి చేత. వీళ్ళు ఎంతో దోహనం చేస్తారని మేము కూడా కళ్ళలో కూడా అనుకోలేదండి. రాత్రి అనుకుని పొద్దున్న తాళాలు వేసేటువంటిది అది దౌర్జన్యమో లేకపోతే ఏ రకంగా అనుకోవాలో మాకే తెలియట్లేదండి. ఈ పాల్ చౌక్లోని లారీల తోటి ఉండేదండి. అప్పుడు మేము పాకలేసుకొని టీ అమ్ముకోనో ఇంకోటి చెరుకు రసం అమ్ముకొని వ్యాపారాలు చేసుకున్నాం. తదుపరి అందరూ కలిసి నాయకులందరూ కలిసి ఈ బడ్డీ కొట్లు అన్నీ తీసేసి మాకు పెట్టి షాపులు ఇస్తామని చెప్పేసి అని మా బడ్డీ కొట్లు తొలగించి ఇక్కడ పెట్టి షాపులు ఇచ్చారండి. ఈ పెట్టి షాపులు ఇచ్చిన తర్వాత కరెంటు కూడా ఎవరు వేయించలేదండి. కరెంటు కూడా మేమే వేసుకున్నాం. ఆ రోజున 300 రూపాయలు అద్దెమ్మన్నారు. 300 రూపాయల కానీ ఈ రోజున 1,600 రూపాయల వరకు అద్దె కడుతున్నాం. కాబట్టి ఈ యాక్షన్ ఈ రోజుని దౌర్జన్యంగానో లేకపోతే వాళ్ళ అధికారంగానో తాళాలు తీసి సొంతంగా తాళాలు వేద్దామని చెప్పేసి అని మమ్మల్ని బయటికి తొలగించి తాళాలు వేస్తున్నారండి. ఈ తాళాలు వేయకుండా మీరు మమ్మల్ని దయదలిచి మాకున్న షాపులు మా బ్రతుకు తెరి ఇదే అంటాను. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాం. ఇదే లారీ దెబ్బ మీద మేము వాడుకున్నాం, మేము చేసుకున్న వ్యాపారాలు చేసుకున్నాం. అదే విధంగా కూడా మీరు షాపులు తీసి యాక్షన్ పెట్టకుండా అదే యాక్షన్కి మీరు ఎంత ఇమ్మంటారో దయతెలిచి మమ్మల్ని నమ్మినట్లయితే మేము ఆ అమౌంట్ మీకు ఇచ్చి మళ్ళీ మాకు షాపులు మాకు ఇప్పించాలని మిమ్మల్ని అందరినీ మేము కోరుకుంటున్నాం. కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, రాజకీయ నాయకులకి అందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నామండి. కాతేరు వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో పొలసనపల్లి హనుమంతరావు తోటలో కార్తీక వన సమారాధన జరిగింది. కాతేరు వైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో
పొలసానిపల్లి హనుమంతరావు గారి తోటలో కార్తీక వన సమారాధన జరిగింది. పూజలో గార్లపట్టి సూర్యనారాయణ దంపతులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శివరాం సుబ్రహ్మణ్యం దంపతులు విచ్చేశారు. ఈ కార్యక్రమం కార్యవర్గ సభ్యులు, కమిటీ సభ్యులు, ప్రెసిడెంట్ శేష్ కుమార్ గుప్తా, సెక్రటరీ ఓలేటి సత్యనారాయణ, ట్రెజరర్ గ్రంథి విష్ణుప్రసాద్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. ప్రముఖ సంగీత సంస్థ స్వర రమణీయం ఆధ్వర్యంలో యువ గాయకుడు కోట్ల శివమధు చైతన్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక విక్రమ హాల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో ప్రముఖ గాయని గాయకులు పాల్గొని సినీ గీతాలను ఆలపించారు. ప్రత్యేకించి చైతన్య సతీమణి మిత్తిరెడ్డి హారికా ప్రశాంతి, వారి కుమార్తె 3 సంవత్సరాలు కోట్ల వేదాంశిక ఆలపించిన గీతాలు ఆకర్షణగా నిలిచాయి. పాటలు పాడిన గాయని గాయకులను అభినందించి వారి చేతుల మీదుగా జ్ఞాపికలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గాయకులు చైతన్య మాట్లాడుతూ స్వర రమణీయం అధినేత ఏవి రమణ ప్రత్యేకించి ఏర్పాటు చేసిన మ్యూజిక్ సిస్టమ్కు కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించారు. పాటలు పాడిన గాయని గాయకులకు ధన్యవాదాలు తెలిపారు. పాటలు పాడేందుకు మొదటిగా అవకాశం ఇచ్చిన గోపి ఈవెంట్స్ అధినేత గోపికి, ప్రోత్సహించిన సోగ్గాడు శోభన్ బాబు కల్చరల్ అసోసియేషన్ అధినేత దొండపటి సుబ్రహ్మణ్యం, బి బ్రహ్మం తదితరులకు అభినందనలు తెలిపారు. సహాయం చేస్తాడే కానీ ఎప్పుడు ఎవరిని చేయి సాచి అడగడు, ఎవరి దగ్గర తల వంచడు. ఛాలెంజ్ దిస్ ఇస్. అది మీరు ఏదేదో మాట్లాడచ్చు, నా ముందు మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఏదైనా మాట్లాడాలంటే నా వెనకాల ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కాదు, దమ్ముంటే ఛాలెంజ్ నా ముందు మాట్లాడండి. ఎవడైనా సరే నా బ్యానర్ పెట్టుకోమని నేను అబ్బాయిని అడుక్కోలేదు, ఆ అబ్బాయికి నేను ప్రోగ్రామ్ చేస్తానని నేను చెప్పలేదు. నా చుట్టూ 10 సార్లు తిరిగి ఈరోజు ప్రోగ్రామ్ చేయమని అడిగాడు కాబట్టి నేను ఉద్దినే చేయడం నాకు ఇష్టం లేక ఇంచుమించు 15,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పాటలు పాడుతున్నాను. నేను ఒక 3 పాటలు ఇస్తే 7,000 5,000 అడుగుకుంటున్నారే మీరు. ఈరోజు 15,000 ఇచ్చి కుర్రాళ్ళని ఎంకరేజ్ చేయాలని మీరు 10 15 పాటలు వేసుకోండి అంటే అవసరం లేదు, ఒక 4 పాటలు పాడతాను లేదు, మీరు పాడుకోండి అని చెప్తాం. పాటలు మీకు ఇచ్చుంటే ఇదే స్టేజ్ మీద 100 పాటలు పాడాం భవ్య నేను. ఆనంద్ కళా కేంద్రంలో 100 పాటలు పాడాం. చెబుతో వలవేస్తే తలపే దగ్గరవే వలలో నా చెమలికినా నీరు నడిచి కదలేరా అటే నెవస్తానా ఓ అటే Did you
ఉత్సవ్ పాలసీని సంస్థ డివిజనల్ కార్యాలయంలో సీనియర్ డివిజన్ మేనేజర్ బి ప్రసాదరావు ఆవిష్కరించారు. జీవిత బీమా సంస్థ వారి సరికొత్త పాలసీ జీవన్ ఉత్సవ్ పాలసీని సంస్థ డివిజనల్ కార్యాలయంలో సీనియర్ డివిజన్ మేనేజర్ బి ప్రసాదరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పాలసీ నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ వ్యక్తిగత సేవింగ్స్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని మరియు ఎన్నుకోబడిన కాల వ్యవధికి నిర్దేశించబడిన డిఫర్మెంట్ కాల పరిమితి తర్వాత పూర్తి జీవితకాలంలో ఖచ్చితమైన రాబడి పొందే అవకాశం ఉందని తెలియజేశారు. ప్రీమియం చెల్లించే కాల పరిమితిలో ప్రతి 1000 రూపాయల బీమా మొత్తమునకు 40 రూపాయలు గ్యారంటీ ఎడిషన్స్ ఆఫర్ చేయబడిందని మరియు పాలసీదారుడు రెగ్యులర్ ఆదాయ సదుపాయం లేదా ఫ్లెక్సీ ఆదాయ ప్రయోజనం పొందవచ్చునని తెలియజేశారు. రెగ్యులర్ ఆదాయ సదుపాయాలలో పాలసీదారునికి ప్రతి సంవత్సరంలో బీమా మొత్తంలో 10% పొందే అవకాశం మరియు ఫ్లెక్సీ ఆదాయ సదుపాయంలో బీమా మొత్తంలో 10% మొత్తాన్ని భవిష్యత్తులో తీసుకునే విధంగా జమ చేసుకుంటూ ఈ మొత్తంపై 5.5% చక్రవడ్డీ పొందే అవకాశం ఉందని తెలియజేశారు. పాలసీదారుని అభ్యర్థన మేరకు ప్రతి పాలసీ సంవత్సరంలో ఈ మొత్తంలో గరిష్టంగా 75% వరకు తీసుకునే సదుపాయం కూడా లభ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ బివి కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ పాలసీ అన్ని వర్గాల వారికి మరియు మారుతున్న జీవిత ప్రమాణాలకు తగ్గట్టుగా మరియు వడ్డీలో హెచ్చుతగ్గులకు అతీతంగా పెరుగుతున్న జీవించే కాలానికి అనుగుణంగా ఈ పాలసీ ప్రవేశపెట్టబడిందని, అన్ని వర్గాల వారు ఈ పాలసీ యొక్క ప్రయోజనాలు పొందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తణుకు సత్యవరప్రసాద్కి రాష్ట్ర అధ్యక్షులు దేవాద్ర సూర్యనారాయణమూర్తి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన తణుకు సత్యవరప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు దేవాదల సూర్యనారాయణమూర్తి గారు ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తణుకు సత్యవరప్రసాద్ గారికి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా తణుకు సత్యవరప్రసాద్ మాట్లాడుతూ, వర్క్స్ పార్టీ ఆఫ్ ఇండియా నియామకం పట్ల ఈ పదవి రావడానికి ఎంతో కృషి చేసినందుకు రాష్ట్ర అధ్యక్షులు దేవాదల సూర్యనారాయణమూర్తి గారికి, కొచ్చెర్ల సుబ్రహ్మణ్యం గారికి, గుడివాడ వెంకటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ కన్వీనర్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా పాండురంగాచారి, వాడపల్లి నాగేశ్వర్ శ్రీకాంత్ గారికి, జిల్లా చేతివృత్తుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి గున్నెపల్లి భీమశంకర్ గారికి, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కానితి మల్లీశ్వరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రంలో వర్కర్స్ ఆఫ్ ఇండియా బలోపేతానికి నా వంతు కృషి చేస్తానని, ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని, 26 జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తానని, రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేయిస్తానని, ఈ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని, కార్మికులకు రాజ్యాధికారం వచ్చేలా చేస్తానని, నిరంతరం ప్రజల సమస్యపై పోరాడతానని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 212వ రోజు యువగలం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ హాజరయ్యారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 212వ రోజు చేపట్టిన యువగలం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అత్తిలి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలను ఆయనతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ఒక కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో ఆ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగాలని లోకేష్ ఈ సందర్భంగా వారికి సూచించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం అభ్యర్థికి విజయం చేకూర్చేందుకు ప్రణాళికలు చేసుకోవాలని అన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎంఎస్ఈ సిడిపి నిధులతో కలవచర్లలో చేపట్టనున్న నూతన పారిశ్రామిక వాడ శంకుస్థాపన. మొత్తం 369 యూనిట్స్, 20.64 కోట్ల రూపాయల నిధులతో అంచనా విలువ క్లస్టర్ ఏర్పాటు. కలెక్టర్ మాధవీలత, ఎమ్మెల్యే జకంపూడి రాసా. టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగనన్న అండ, నవరత్నాల అండదండ, సంక్షేమమే ప్రజాక్షేమం. 32వ డివిజన్లో జోరుగా గడప గడపకు మన ప్రభుత్వం. వాస్తవ ఘటనలతో ఉక్కు సత్యాగ్రహం.
డిసెంబర్ 2వ వారంలో విడుదల దర్శకుడు సత్యారెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.